వెల్కమ్ టు అవర్ ఇన్నర్ వాయిస్ ఛానల్. ఈ విశాల ప్రపంచంలో మనిషికి మనిషే తోడు. పుట్టినప్పుడు ఒంటరిగానే వచ్చిన పెరిగే క్రమంలో ఎన్నో బంధాలను మరెన్నో నమ్మకాలను మన చుట్టూ అల్లుకుంటాం. అర్జున్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు నమ్మే సిద్ధాంతం ఒకటే, మనం అందరికీ మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది అని. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితులు, తనకంటూ ఉన్న చిన్న ప్రపంచమే తన సర్వస్వం అనుకునేవాడు. కానీ మనం ఎవరినైతే అతిగా నమ్ముతామో వారే మన బలహీనత అవుతారని అర్జున్ గ్రహించలేకపోయాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అర్జున్ జీవితంలో ఒక గడ్డు కాలం ఎదురైంది. ఆర్థికంగా మానసికంగా తను కుంగిపోయిన వేళ తను ప్రాణప్రదంగా భావించిన వారే అతనికి వెన్నుపోటు పొడిచారు. అండగా ఉంటాం అన్నవాళ్ళు అవసరం తీరాక అపరిచితుల్లా మారిపోయారు. మోసం అంటే కేవలం ధనాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, మనం ఎంతో గౌరవించిన వ్యక్తి మన నమ్మకాన్ని కాలరాసినప్పుడు కలిగే ఆ వేదన వర్ణనాతీతం. ఆ క్షణంలో అర్జున్ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు అనిపించింది. అందరూ ఉన్న చోటే అర్జున్ ఒంటరయ్యాడు. ఆ నిశ్శబ్దం అతన్ని భయపెట్టింది. నేను చేసిన తప్పేంటి? అందరినీ నమ్మడమే నేను చేసిన నేరమా అని తనలో తాను కుమిలిపోయాడు. కానీ ఆ ఒంటరితనమే అతనికి ఒక గొప్ప పాఠాలను నేర్పించింది. ఇతరుల కోసం బ్రతికే క్రమంలో మన గురించి మనం మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే మనం ఒంటరి అవుతామో అప్పుడే మన అసలు శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఆ నిశ్శబ్దంలో అర్జున్ తన మనసు లోతుల్లో ఉన్న అంతర్యాన్ని వినగలిగాడు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం మొదలుపెట్టాడు. అర్జున్ ఇప్పుడు ఒంటరి కాదు, తనతో తాను ఉన్నాడు. మోసం చేసిన వారిపై అతనికి ఇప్పుడు కోపం లేదు, కేవలం జాలి మాత్రమే ఉంది. ఎందుకంటే వారు ఒక నిజాయితీ గల మనిషిని కోల్పోయారు. కానీ అర్జున్ మాత్రం తనను ప్రేమించని అబద్ధపు బంధాల నుంచి విముక్తి పొందాడు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మోసాలు ఎదురవ్వడం సహజం. కానీ ఆ బాధల్లోనే చిక్కుకుపోయి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. ఒంటరితనం అంటే ఓటమి కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి పునాది. మీలోని ధైర్యాన్ని మీరే తట్టి లేపండి. ఎవరి కోసమో మారకండి, మీకోసం మీరు జీవించండి. నీ అంతర్యాన్ని విను, నీ గెలుపుకి నీవే సాక్షి.